బంటుమిల్లి మండలంలో పంట కాలువల్లో దిగి గుర్రపు డెక్క తోడు కలుపు తొలగించిన డీసీ చైర్మన్ బొర్రా కాశీ. బంటుమిల్లి మండలం డీసీ చైర్మన్ బొర్రా కాశీ పంట కాలువలు మూలుగు డ్రైన్లలో తానే స్వయంగా పంట కాలువల్లోకి దిగి గుర్రపు డెక్క తోడు కలుపును తొలగించారు. సార్వా పంట సీజన్ మొదలవడంతో రైతులు వ్యవసాయ వరి నారులు వేయడం వలన ఈ సమయంలో నీరు చాలా అవసరం. అది దృష్టిలో ఉంచుకొని పొలాలకు నీరు సకాలంలో అందే విధంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు పంట కాలువల్లోకి దిగి గుర్రపు డెక్క తోడు కలుపును స్వయంగా క్లీన్ చేశారు బంటుమిల్లి మండలం డీసీ చైర్మన్ బొర్రా కాశీ. అంటారు దీన్ని. మరి గుడ్లవల్లేరులో నీరు వదలంగానే ఆ నీరు కిందకి రానికోకుండా తూడు గుర్రపు డెక్క కట్టేస్తుంది. దానివల్ల రైతులకి చేలోకి నీళ్లు రావు. మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ముందు ఇమీడియట్లుగా తూడు గుర్రపు డెక్క తీయటం వల్ల మరి కాలువని శుభ్రం చేయడం వల్ల గుడ్లవల్లేరులో వదిలిన నీళ్లు సరాసరి చేలోకి వచ్చేస్తాయి. కాబట్టి గుర్రపు డెక్క తూడును కూడా ఇమీడియట్లుగా తొలగిన ఆర్డర్ ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎదలేసుకున్నారు. మరి ఎదలేసుకోవాలంటే మరి పంట కాలువలన్నీ కూడా పంట బోతులన్నీ కూడా మరి తూడు గుర్రపు డెక్క తొలగించి పంట కాలువలన్నీ బాగు చేస్తే గానీ రైతుకు నీళ్లు రావు. గత ప్రభుత్వంలో తూడు తీసేవాళ్ళు కాదు, గుర్రపు డెక్క తీసేవాళ్ళు కాదు. గుర్రపు డెక్క తూడు తీయపోవడం వల్లని గుడ్లవల్లేరులో వదిలిన నీళ్లు కాలంలోకి వచ్చే కాలంలో చేలోకి వచ్చేవి కాదు. దానికి కారణం ఏంటంటే గుర్రపు డెక్క తూడు పట్టేసి కాల ప్రవాహం తగ్గిపోయేది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గతంలో ఈ కాలగట్లంలో తిరిగి మరి అది గమనించారు కనుకనే ముందు చూపుతో గుర్రపు డెక్క తూడును కూడా తొలగించడం జరుగుతుంది. చాలా ప్రయోజనం చేకూరుద్ది. రైతు ఇప్పుడు ఈనాలు పెట్టి తోడుకోవాలంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 5,000 పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ గుర్రపు డెక్క తూడు లాగడం వల్లనే నీరు ప్రవాహం గుడ్లవల్లేరులో ఎక్కువ వదిలితే సరాసరి చేలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు తూడును గుర్రపు డెక్క తీసేయమని చెప్పారు. రైతుకి ఇది రైతు ప్రభుత్వం. ఎండనక వాననక రాత్రి పగలు మరి కష్టపడి రైతుని మరి అభివృద్ధి పదంలో నడిపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. కానీ రైతుకి ఏ విధమైనటువంటి సహాయానికైనా సరే మరి డ్రైన్లు తవ్వటంలో కానీ పంటకాలు తవ్వటంలో కానీ దానికి ఎస్టిమేషన్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా, అవన్నీ మా ఎమ్మెల్యే ఆలోచించరు. రైతుకి ఎటువంటి ఇబ్బంది వద్దు, రైతు కష్టపడకూడదు, రైతు ఏ విధంగా నష్టపోకూడదు. రైతే రాజు. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో రైతే రాజుగా చూడాలనేది ఆశయం. ఆ ఆశయంలో మన పెడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ముందుంటాం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్